పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు 151 రోజులు దేవగురువు అయినటువంటి బృహస్పతి ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఈ 151 రోజులు తులారాశి వారికి ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలించినట్లయితే అత్యంత కీలకమైనటువంటి కాలము మరియు కీర్తి ప్రతిష్టలు పెంచేటటువంటి కాలంగా ఉండబోతుంది. ఇది తులారాశి వారికి కీర్తి ప్రతిష్టలను పెంచేటటువంటి కాలంగా ఉండబోతుంది. ఎందుకంటే గురుడు మీ రాశి నుంచి అంటే 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. 10వ స్థానం అంటే ఏంటి? కర్మస్థానంలో సంచరిస్తున్నాడు, రాజ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 10వ స్థానం అంటేనే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం. ఈ 10వ స్థానంలో సంచరించేటటువంటి ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో పెను మార్పులు తీసుకొస్తాడు. అక్కడ నుంచి ఇది 10వ స్థానం నుంచి తన పంచమ వీక్షణంతో మీ రాశికి 2వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. 2వ స్థానం అంటే ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానము. అలానే గురుడు అక్కడి నుంచి 4వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. అంటే సుఖస్థానము, గృహస్థానము, సుఖస్థానము. 6వ స్థానాన్ని కూడా చూస్తూ ఉంటాడు. శత్రుస్థానము, రోగస్థానము, పోటీలకు సంబంధించిన స్థానము, రుణస్థానం కూడా. అంటే ఈ స్థానాలపైన గురుడు యొక్క శుభదృష్టి కూడా ఉంది. మరి ఈ స్థానాల యొక్క ప్రభావంతో అన్ని రంగాలలో ఉన్నటువంటి తులారాశిలో జన్మించినటువంటి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారనే కనుక మనం పరిశీలించినట్లయితే మెయిన్గా తీసుకుంటే 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. 10వ స్థానం అనేది మనకు దేనికి సంబంధించిన స్థానం? ఫస్ట్ జాబ్, ప్రొఫెషన్, బిజినెస్ అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకి, కెరియర్ అండ్ బిజినెస్కి సంబంధించిన స్థానం. అంటే 10వ స్థానం అనేటటువంటిది కర్మస్థానం కావటం వల్ల అక్కడ గురుడు ఉచ్చస్థానంలో ఉండటం వల్ల ఈ కాలంలో అత్యధికంగా మీ కెరియర్ పైన ఎక్కువ ప్రభావం ఉంటుంది. అక్కడ 10వ స్థానం గురించి చెప్పుకోవటానికంటే ముందు అసలు తులారాశి వారికి గురుడు ఏ ఏ స్థానాలకు అధిపతి? తులారాశికి గురుడు మిత్రగ్రహమా కాదా అని కనుక మనం పరిశీలించినట్లయితే తులారాశి వారికి గురుడు తృతీయ, షష్ఠ స్థానాధిపతి, 3 మరియు 6 స్థానాలకు అధిపతి. పైగా తులారాశి అధిపతి అయినటువంటి శుక్రుడికి మరియు గురుడికి మధ్య మిత్రత్వం కూడా ఉండదు. అయినప్పటికీ గురుడు శుభగ్రహం, అందరికీ కూడా మంచి చేస్తాడు కాబట్టి కొంతవరకు మంచి జరగటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు 10వ స్థానంలో, ఉద్యోగ స్థానంలో గురుడు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ హోదా కానీ, బాధ్యతలు కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. కొత్త పదవులు అంటే డిజిగ్నేషన్స్ కూడా మారే అవకాశాలు ఉంటాయి. సమాజంలో కానీ, కార్యాలయంలో కానీ మీ మాటకు చక్కగా గౌరవం పెరుగుతుంది. చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ 151 రోజులలోనే ఖచ్చితంగా శుభవార్తలు కూడా అందుతాయి అని చెప్పాలి. అలానే ప్రభుత్వ పరంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా మారుతుంది. వ్యాపారస్తులకు కనుక తీసుకుంటే వ్యాపారపరమైనటువంటి కీర్తి నలుదిక్కులకి వ్యాపిస్తుంది అని చెప్పాలి. అలానే ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే గురుడి యొక్క దృష్టి మీ 2వ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత, ధనస్థానం మీద ఉన్నటువంటి కారణం చేత ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా అద్భుతమైనటువంటి కాలం అనే చెప్పాలి. ఎందుకంటే బ్రహ్మాండమైన ధనయోగం కలుగుతుంది. 1 కంటే ఎక్కువ మార్గాల ద్వారా ధన సంపాదన కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఊహించని విధంగా పాత బాకీలు వసూలు అవ్వటం, కోర్టు వివాదాలు లేదా ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా మారటం జరుగుతూ ఉంటాయి. విద్యారంగం కనుక తీసుకుంటే ఎడ్యుకేషన్ మీద కనుక పరిశీలించినట్లయితే గురుడి యొక్క 7వ వీక్షణం మీ రాశికి 4వ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత ఖచ్చితంగా కనుక తీసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ వైజ్గా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ కోర్సెస్ చేసేటటువంటి వారికి, ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్, లా మొదలైనటువంటి చదివే వారికి రీసెర్చ్, స్కాలర్షిప్స్ ఈ సమయంలో బాగా అనుకూలంగా మారుతుందని చెప్పాలి.
ప్రధానంగా తీసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వరకు కూడా అనుకూలంగా మారుతుంది. ఇంకా ఫ్యామిలీ పరంగా అంటే ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ ఈ విషయాలను కనుక మనం పరిశీలిస్తే కుటుంబ పరంగా తీసుకుంటే ఎందుకంటే సంతోషకరమైనటువంటి వాతావరణం పెరుగుతుంది, కుటుంబంలోని విభేదాలన్నీ తొలగిపోతూ ఉంటాయి, సంతానపరమైనటువంటి విషయాలలో మీ పిల్లల యొక్క ప్రగతి మీకు బ్రహ్మాండమైన ఆనందాన్ని ఇస్తుంది, అలానే సంతానపరమైనటువంటి ఆనందాన్ని కూడా కలిగిస్తుంది అని చెప్పాలి. ఆరోగ్యపరంగా తీసుకుంటే గురుడి యొక్క దృష్టి ఉన్నటువంటి కారణం చేత అంటే గురుడి యొక్క దృష్టి మీ రాశికి 6వ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే 10వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత వర్క్ ప్రెషర్ బాగా పెరుగుతుంది, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, కాస్త అలసట ఎక్కువగా ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సరైన సమయానికి భోజనం చేయడం చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే ప్రాపర్టీ అండ్ వెహికల్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గురుడి యొక్క దృష్టి 4, 7 స్థానాల మీద ఉన్నప్పుడు సొంత ఇల్లు కొనుక్కోవాలి, సొంత ప్లాట్ కొనుక్కోవాలనుకునేటటువంటి వారి కల కూడా నెరవేరుతుంది. అనేక రకాలైన అనుకూలతలు అయితే పెరుగుతూ ఉంటాయి. ఓవరాల్గా కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే గురువారం రోజున ఖచ్చితంగా రాఘవేంద్ర స్వామి దర్శించుకొని వీలైతే పసుపు రంగు స్వీట్లు లేదా స్వీట్స్ ఏదైనా సరే పంచిపెట్టినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అరటి పంటను ప్రసాదంగా ఇవ్వటం కూడా చాలా మంచిది. ఖచ్చితంగా ప్రతిరోజు గురు మంత్ర జపం చేయండి. ఓం గురవే నమః అనేటటువంటి మంత్ర జపం చేయడం చాలా మంచిది. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు.